నాకు ఇప్పుడు పేరెంట్స్‌ని చూస్తే ఎంత కోపమొస్తుందంటే, అసలు రేపు ఎగ్జామ్ రిజల్ట్స్ ఒస్తున్నాయి అంటే, వీళ్ళు టెన్షన్ అయిపోతారు. అండ్ వీళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అసలు భరించలేము. అసలు పిల్లలు చదివి రాస్తే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఏంటి? మీరు ఇన్ని మార్క్స్ రావాలంటే అన్ని మార్క్సే ఎందుకొస్తాయి? చిన్నప్పుడు మీకలా వచ్చాయా? ఇప్పుడు మీరు రాసిన ప్రతి దానికి మీరు ఎన్ని మార్క్స్ రాసుకున్నారో అన్ని మార్క్స్ మీకొచ్చేసాయా? ఒక్క మార్కు తక్కువొస్తే ఇంకసలు ఏదో ఫెయిల్ అయినట్టు ఫీల్ అయిపోతారు. కొంతమంది పేరెంట్స్‌ని చూస్తే వాళ్ళ ఫేసులు చూస్తే రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయ్యారేమో అనుకుంటాము. కానీ ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. వాళ్ళకి 98% వచ్చింది. 2% రాలేదట. అందుకని వీళ్ళు బాధపడిపోతారు. ఏడ్చేస్తారు. అసలు అమ్మలైతే అసలు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. ఏం చేసుకుంటారు? వాళ్ళంత కష్టపడి అన్ని మార్క్స్ తెచ్చుకుంటే కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీలాంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళేంటి ఓపెన్‌గా చెప్పుకుంటారు. అండ్ ఇంకొకటి వాళ్ళేమైనా ఫెయిల్ అయితే కూడా చెప్పండి. మీరే మాకు ముఖ్యం. మీకన్నా మార్క్స్ కాదు, చదువులు కాదు. నువ్వే నాకిష్టం. నువ్వే మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించండి. వాళ్ళకి ఏమిష్టమో అది చేసి పెట్టండి. అప్పుడు కదా ఇంకెందుకు అమ్మా, నాన్న? అలాంటప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆ భరోసా ఇచ్చినప్పుడే కదా అమ్మా, నాన్న వాల్యూ. లేదు అంటే ఎందుకు? మీరింకా వాళ్ళకి స్ట్రెస్ పెంచేస్తూ వాళ్ళసలు రిజల్ట్ ఒస్తుందంటే వాళ్ళ మార్క్స్ కన్నా వాళ్ళు పాస్ అవుతారో, ఫెయిల్ అవుతారో అన్న దానికన్నా మా అమ్మా, నాన్న ఎక్కడ ఫీల్ అయిపోతారో అన్న టెన్షనే వాళ్ళకెక్కువుంటుంది. సగం దాని వల్లనే మనం చాలా చాలా న్యూసెస్ వింటూ ఉంటాం. న్యూస్‌లో చాలా వింటూ ఉంటాం. ఇవన్నీ మాక్సిమం పేరెంట్స్ బాధపడిపోవటం వల్ల పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి పిల్లలు రీచ్ అవ్వకపోవటం వల్ల జరుగుతుంది. మీరు ఈరోజు, రేపు రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పండి. నువ్వే మాకు ఇంపార్టెంట్. ఎలాంటి రిజల్ట్ వచ్చినా పర్వాలేదని చెప్పండి. అప్పుడు కదా వాళ్ళకి ధైర్యం వస్తుంది. అది చెయ్యండి ప్లీజ్.